దేవర మూవీ అస్సలు బాలేదు. చాలా బావుంది. యావరేజ్‌గా ఉంది అని చెప్పడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? నేను చెప్తాను వినండి. దేవర సినిమా చూడమని అడిగినాడంటే సినిమా చూడమని చెప్పినాడనే అర్థం. మన ఎన్టీఆర్ వరల్డ్ స్టార్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ తర్వాత 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సోలో మూవీ. కొరటాల శివ గారి దర్శకత్వం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వం ఎలా ఉంటుందో, ఆయన మంచిని ఎలా అయినా చేయొచ్చని ఈ మూవీ కాన్సెప్ట్స్తో తీసిన మూవీస్ చాలా సక్సెస్ అయ్యాయి. ఈ మూవీ లైన్ వచ్చేసి, మంచి చేయాలని సంకల్పం ఉన్నప్పుడు మన అనుకునే వాళ్ళు చెడుదారుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని సరిచేయాలనే సదుద్దేశంతో భయం అనే ముసుగు వేసుకొని తన వారిని రక్షించుకోవడానికి తనతో చేసే యుద్ధమే ఈ దేవర. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కినటువంటి ఈ దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్ని మెప్పించింది డౌట్ లేకుండా. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ అందరి మన్ననలు అందుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక పెద్ద మూవీ వస్తుందనగానే వారందరూ వారికిష్టమైన మూవీస్తో ఈ మూవీని కనెక్ట్ చేసి అంత బడ్జెట్కి వెళ్ళకపోతే ఆ మూవీ హిట్ కాదని టాక్కి వచ్చేస్తారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నెమ్మదిగా ఈ కలెక్షన్స్ని ముందుకు తీసుకెళ్తూ బాక్స్ ఆఫీస్ని తప్పకుండా ఈ మూవీ బద్దలుగొడుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి సముద్రపు దొంగలు కాదు, సముద్రం పైన నివసిస్తూ దేశాన్ని కావలి కాసే సమరయోధుల కథ. వారి నుంచి తర్వాత తరం వారు తప్పక తప్పు చేస్తూ తమ వారి కోసం నిందలు మోస్తూ తప్పుకు అలవాటు పడిపోయినటువంటి తమ వారిని మార్చుకోవాలనే ప్రయత్నం ఈ దేవర. పైరట్స్ ఆఫ్ కరేబియన్ ఈ మూవీలో చాలా మనం కొన్ని సీన్స్ అడాప్ట్ చేసుకొని తీసినట్టు అనిపిస్తాయి. ఎర్ర సముద్రం అని ఎందుకంటారు? సముద్రం పైన నివసించే 4 గ్రామాల వారిని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. వీరు ఆయుధ పూజలు నిర్వహిస్తూ వారి గ్రామాలకు వారు అండదండలుగా బ్రతుకుతూ ఉంటారు ఈ సైన్యం. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి. అనిరుద్ అందరినీ మెప్పించారు డౌట్ లేకుండా. ప్రకాష్ రాజ్ గారు చెప్పినటువంటి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఈ మూవీని డైరెక్టర్ ఎందుకో సరిగ్గా అడాప్ట్ చేసుకోలేదు, ప్రజెంట్ చేయలేదు అని ప్రతి ప్రేక్షకులు ఫీల్ అవుతారు. రివ్యూస్తో పని లేకుండా ఈ మూవీని చూడాలి ఫ్యామిలీతో అనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకు చూడాలి అంటారా? ఫస్ట్ రీజన్ ఎన్టీఆర్, సెకండ్ రీజన్ ఎన్టీఆర్, థర్డ్ రీజన్ కూడా ఎన్టీఆర్ఏ. ద్విపాత్రాభినయంతో సూపర్గా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారిని చూడకుండా ఎలా ఉండగలరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ? జాహ్నవి కపూర్ చాలా అందంగా ఉంది. సెకండ్ హాఫ్లో ఉండనట్టుగా కనిపించినట్టుగా ఉండే ఈ హీరోయిన్ పాత్ర కనీసం దేవర పార్ట్ 2లో మంచి యాక్టింగ్కి స్కోప్ ఉన్న హీరోయిన్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓవరాల్గా రియల్ రివ్యూలో దేవర మూవీకి 5కి 3.5 అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మూవీ చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఈ మూవీ ఎలా అనిపించింది? మీ మనసుని అడిగి తెలుసుకోండి. అంతవరకు ఉంటాను. మరొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.